ఎట్లా చూస్తారు బ్రదర్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని 2 మాటలు? రేవంత్ రెడ్డి గారు నిన్నైతే ఏదైతే నారాయణపేట ప్రజల సభ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవానికి వేడుకలకు వచ్చి అక్కడనే ఒక 17 నిమిషాల్లోనే ఒక మాట మళ్ళీ ఒక అర్ధగంటకు ఇంకొక మాట మార్చి అక్కడనే ప్రజలకు మేము చేతగాని పరిపాలన విధంగా దొరికిపోయాడు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే సభలో నిండు సభలో టక్క టక్క 12 గంటల తర్వాత ఈరోజు ఆదివారం అని చెప్పి అర్ధరాత్రి దాకా రైతు భరోసా బదులు నిధులు మీకు జమ చేస్తామని చెప్పి తర్వాత మార్చి 31 నాటికి మేము జమ చేస్తామని అక్కడే మారిపోయి ఈరోజు ప్రజలు రైతుల చేత చాలా సిగ్గుచేటుగా విధంగా వ్యవహరిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఒకవైపు ఇస్తానని చెప్పి మళ్ళీ డేట్లు మార్చడం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డేట్లు మార్చడం. ముఖ్యంగా ప్రజలు రైతులు సంపన్న వర్ణాలు వాళ్ళు ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా దాదాపు 3 పంటలు వానాకాలము యాసంగి పంట 2 అయిపోయినా కూడా నిధులు జమ చేయలేడు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పరిపాలన విధానం కానీ వాళ్ళకు ఇంతకు చేత కదా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100కి 100% స్థానిక సంస్థల ఎలక్షన్లో రైతులే వాళ్ళకు చెంపపెట్టు విధంగా సమాధానం ఇస్తారని చెప్తున్నాం. ఇంకో అంశం బ్రదర్, పథకాల విషయంలో రేషన్ కార్డులు కావచ్చు, వీళ్ళు పెట్టినటువంటి ఈ పథకాలలో కేవలం ఒక మండలానికి ఒక ఊరికే ఇస్తామని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు ఇంటింటి సర్వే అని వాళ్ళే నిర్వహించారు. గతంలో కేసీఆర్ గారు సగ్రామ కుటుంబ సర్వే అని నిర్వహిస్తే కేసీఆర్ చేసింది తప్పు, మళ్ళీ మేము చేస్తున్నామని వాళ్ళే చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే నిర్వహించినప్పుడు సర్వేలను ప్రతి ఒక్కరికి అర్హులని వాళ్ళే ఒక లిస్టు తయారు చేసుకొని నేడు ఇప్పుడు గ్రామ సభలు పెట్టి మళ్ళీ కొత్తగా ప్రజల లోపల ఏదో మభ్య పెడుతూ అందరినీ షోపుటపు రాజకీయాలు చేస్తూ ప్రజలను ముందుకు అమలుగానే హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రజలని మభ్య పెడుతూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో కాదు 7 ఏవి కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయరని మేము ఖచ్చితంగా ప్రజలు చెప్తా ఉన్నారు. గ్రామ సభల్లో ఎక్కడ పోయినా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ 100% వ్యతిరేకత అనేది ఏర్పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏం చేయాలనే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళకు చెంపపెట్టు తీర్పు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రజలు వేచి చూస్తున్నారు. గ్రామ సభల్లో 100% సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా అందులోకి వచ్చి అప్లై చేసుకున్నారు. కొంతమంది లిస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక శాసనసభ్యుడు మొదటగా పేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అన్ని ఒక హామీలు కానీ లేకపోతే ఏవైనా వాళ్ళకి వచ్చే లబ్ధిదారులను వాళ్ళే ఎంపిక చేసి వాళ్ళ నుంచే వాళ్ళు ఒక లిస్టు తయారు చేసిండ్రని చెప్పారు కదా. మీరు సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీకు ఎందుకు వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉన్నది? ఎక్కడ చూసినా ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారు. అది ఊర్లకు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కలెక్టర్లను కానీ అధికారులను కానీ ఎక్కడ పడితే అక్కడ పేపర్లు పట్టుకొని కాలక్షేపం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారు బ్రదర్, నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు సభావేదిక విధంగా రైతు భరోసాకు సంబంధించి 2 మాటలు మాట్లాడింది. అది సభావేదిక అని పెడుతున్నాడు కానీ ఎక్కడ ఎవరికి లబ్ధి చేకూరతలేదు. సంక్రాంతి అన్నాడు, గత సంక్రాంతి ఈ సంక్రాంతి లేకపోతే అయిపోయే వరకు సంక్రాంతి, దాని మీద కూడా క్లారిటీ లేదు. కానీ ప్రతిదానికి హంగు ఆర్భాటం మాత్రం ఏ మాటకి పూచిపోయట్లేదు. స్టేజ్లు వేసి ఘనంగా మంత్రికి ముఖ్యమంత్రులకు మంచి రాజభోగాలు అనుభవించేలాగా వేదికలు అలంకరించుకొని పేద ప్రజలు వచ్చి అలా కాలు మొక్కి మళ్ళీ షీట్లు ఇస్తారు. గ్రామ సభలలో మొన్న ఏదో ప్రజాసేకరణ అని చెప్పి మళ్ళీ ఒకసారి గ్రామ సభలలో పోతే టెంట్లు వీకి ఇరుకిచ్చిన పరిస్థితి మనం చూసినాం. అధికారులని మంత్రులను కానివ్వండి. ఎక్కడ కూడా రైతు భరోసా, ఇప్పుడు కేసీఆర్ గారు అయితే మేనిఫెస్టో పెట్టలే రైతు బంధు అనేది. వాళ్ళు రైతుల పట్ల ప్రేమ ఉండి రైతు అనేవాడు ఎప్పుడు ఇలా ఉండాలి తప్ప చాచి అడగొద్దని చెప్పి రైతులకు పెద్దపీట వేసేలాగా మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించి ఎటువంటి తావు లేకుండా ప్రతి పంట ఎక్కడ పొలం సాగునీరు అయినా ఎక్కడ పంట పండించినా కూడా అక్కడ రైతు బంధు వేయడం జరిగింది. మరి నీకేమవుతుంది? నువ్వైతే ఇక సర్వే చేస్తా, నేను కేవలం పంట వండేదానికి వేస్తా, కౌలు రైతులకు వేస్తాను అంటే అంత స్థాయి కూడా నీకు డబ్బు సమకూర్చేంత నిధులు లేవా అని చెప్పి కూడా ప్రశ్నిస్తాను. ఇప్పుడు మేము కాదండి, బీఆర్ఎస్ ప్రశ్నించే అవసరం లేదు, రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు. దానికి ఉదాహరణ నిన్న రాజగోపాల్ రెడ్డి నల్గొండలో మాట్లాడుతూ అయ్యా అందరు కేసీఆర్ని తలుచుకుంటారని స్వయంగా వాళ్ళ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మీకు పరిపాలన చేతన కావడం లేదు, నీకు పరిపాలన చేయడం రాదు, నీకు నిధులు ఎలా సమకూర్చాలో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు వాడు జిల్లా స్థాయి వ్యక్తి అండి, అని తెచ్చి మీకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు తప్ప వాడు ఏదో జెడ్పీటీసో సర్పంచ్ చేసే స్థాయి కూడా అది కాదు. కానీ అని తెచ్చి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇలా రైతులందరినీ ఆగం చేశారు. ఎందుకు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి వండి తెలంగాణ మొదటి రాష్ట్రంలో ఉండే వరి పంటలలో రైతు వేదికలో ఎవరు స్థాపించినాయండి? ఇవన్నీ కేసీఆర్ గారు సాధించినాయి కదా. ఇలా అదే చిత్తశుద్ధి.
కేసీఆర్ గారికి కానివ్వండి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఒకటే. ఈయన రాష్ట్ర సాధన కోసం పరితపించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేవలం నా రాష్ట్రం సాధిస్తే చాలు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితనో లేదో అది భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తాడో, అది దేవుని ఆజ్ఞ ఉంటాయి. కానీ కేవలం ముఖ్యమంత్రిని కావాలన్న ఏకైక ఎజెండాతో పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ప్రజల పట్ల ప్రేమ లేదు, ప్రజలకు ఏదో న్యాయం చేకూర్చాలి, ఏదో అలాగానే హామీలు ఇచ్చేసి ఈరోజు గద్దెనెక్కి కూర్చుని తప్ప ఈ రెండు తేడాని ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. రాష్ట్రమే భవిష్యత్తుగా బతికిన ముఖ్యమంత్రి కావాలా, కేవలం ముఖ్యమంత్రి కావాలన్న పదవితోని ఈరోజు పరితపించి ఇలా ముఖ్యమంత్రి పొజిషన్కి పోయిన ఈ రేవంత్ రెడ్డి కావాలనేది ప్రజలు కూడా ఆలోచించాలి. నిన్నటికి నిన్న చెప్పిండు, నేను ఇప్పుడే పడుతున్నాయి, మీరు 12 గంటల లోపు మీకు టింగ్ అని మెసేజ్లు వచ్చాను. ఏమన్నా మళ్ళీ 31 తారీఖు పోయింది. అది ఇప్పుడు జనవరి 31 లేకపోతే మళ్ళీ డిసెంబర్ 31 అనేది కూడా ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి వీళ్ళు మార్చి 31కి కూడా అదే అంటున్నాయి. ఇది 2025 సంవత్సరంలో వస్తుందా లేకపోతే 28, 29 ఎలక్షన్ల ముందు వస్తుందా అని కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే సంక్రాంతి కూడా అన్నాడు, అంతకుముందుకు దసరా అన్నాడు, అంతకుముందు దివాళి అన్నాడు, ఇగో శుభవార్త, ఇగో మిఠాయిలు పంచుకోరు అన్నారు. పథకాలు మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి కానీ గాంధీ భవన్లో టపాకాలు మిఠాయి డబ్బాలు అయితే పంచుకోవడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు హరిఘోష పడుతున్నారు రాష్ట్ర మొత్తంలో ప్రజలంతా కూడా. నువ్వు ఎన్నిసార్లు ప్రజాసేకరణ చేస్తావు? 6 గ్యారంటీల కానీ సేకరణ చేస్తేవి, బీసీ కులగణన అని చెప్తీవి, మొన్న రైతు వేదికలు అని చెప్తీవి. కానీ ఆ పేపర్ల పట్ల ఏమన్నా దానికి ఒక విలువ ఉందా అండి? మీరు సేకరించిన ప్రజల నుంచి బీసీ కులగణన కూడా నువ్వు ఏమడిగినావు, నీ ఇల్లు ఇటుకుందా, నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ ఇంట్లో టీవీ ఉంది, నీకు ఎందుకంటే అవన్నీ? మీరు ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా. అవన్నీ కూడా పేపర్లు ఈరోజు రోడ్ల మీద లేకపోతే చుడవ బట్టల దగ్గర కనిపిస్తున్నాయి. మిర్చి బండిల దగ్గర పొట్లాలు కట్టిస్తున్నారు మీరు సేకరించిన. అయితే మీరు న్యాయం ఏడో చేకూరుస్తారు? అరే మేము కాదు, మీరు మీడియాలలో చూస్తే కాంగ్రెస్కి ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తనే చెప్తుండు. ఇక బీఆర్ఎస్ నాయకులకు సామాన్య కార్యకర్తలను అయితే పక్కన పెట్టండి, కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్కి పనిచేసినానికి అయితే పథకం వస్తలైతే ఇక సామాన్యులకు ఏమొస్తుందని కూడా మేము తీవ్రంగా బాధపడుతున్నాం. ఇంకా ఈ 4 ఏళ్ళు గోస తప్పేది లేదు. ఒకవేళ ప్రజలు తిరగబడితే చైతన్యంతో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏమన్నా కానివ్వండి బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది ఖచ్చితంగా.